ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు మరి ఏ రకంగా సైనికులను అంతం చేస్తాము అనేటువంటి ఆలోచన విధానంతో ఆపరేషన్ సింధూర్ ఏదైతే ప్రారంభించడం జరిగిందో దాని ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ కీలకమైనటువంటి సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని మనమందరం చూశాం. ఆపరేషన్ సింధూరు ఎవరికి తెలియకుండా జరిగినటువంటి సంఘటనలు కావు. ప్రతి క్షణము మీడియాలో జరిగినటువంటి దాడులు, ప్రతిదాడులు అన్నీ కూడా లైవ్లో ప్రపంచమంతా చూసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూరు ప్రారంభించినటువంటి మొదటి రోజే 23 నిమిషాల లోపల పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, ఉగ్రవాదుల కేంద్రాలు కావచ్చు, ఏ రకంగా భారత సైన్యం ధ్వంసం చేసిందో, అనేక మంది ప్రముఖ ఉగ్రవాదులను హంతం చేసిందో మన సైన్యం మనకు కళ్ళకు కట్టినట్టు అన్ని విషయాలు చిత్రాల ద్వారా, వీడియోల ద్వారా యావత్ ప్రపంచానికి చూపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది భారత సైన్యం చెప్పినటువంటి అంశాలే కాదు, పాకిస్తాన్ స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా అనేక వీడియోల ద్వారా స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. మనం ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులన్నిటిని కూడా సీసీ ఫుటేజీలతో సహా భారత సైనికులు ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. చివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు, మేమే దాడి చేయాలనుకున్నాము, కానీ రాత్రికి రాత్రి 9వ తేదీ భారతీయ తిరిగి మిజైల్స్తో పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఆ కారణంగా మా సైనికులంతా డిమారలైజ్ అయ్యారు, మేము తిరిగి దాడి చేయలేకపోయామని పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి వీడియోలను ప్రపంచమంతా చూసింది. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు లేక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వితండవాదం, లేవదీస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ అలా బావగారు రాబర్ట్ వాద్రా లేక రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు రాళ్ళు దేశ సైనికులను అవమానం చేసే విధంగా, వాళ్ళు చేసినటువంటి పోరాటాలను తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయో కాదు, ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అడుగుంటే దేశ ప్రజలందరూ సంతోషపడేవాళ్ళు. ఏ రకంగా మన సైనికులు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డారో
వైమానిక దాడుల ద్వారా కావచ్చు, మనకున్నటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన మిజైల్స్ ద్వారా కావచ్చు అడిగినుంటే సైనికులు కూడా సంతోషపడేవారు. మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలోనే కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేటువంటి వాళ్ళు. కానీ ఇవేమీ అడగకుండా అది రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా సరే ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయాయో లెక్క చెప్పండి అంటారు. దేశ రక్షణకు సంబంధించినటువంటి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా 55 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాకపోవడము, రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. బడే మియా మాటలకు ఒత్తాసుగా చోటా మియా రేవంత్ రెడ్డి మాట్లాడము, కాపీ టు కాపీ, సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటేమియా అదే విషయాలు ఒక అక్షరం పొల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము, ధైర్యము, పరాక్రమము, త్యాగము, సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది. ఒక దిక్కు మన దేశానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలో అనేక దేశాలలో తిరుగుతూ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలు, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఏ రకంగా భారతదేశం ఎదుర్కొంటుంది, ఏ రకంగా పాకిస్తాన్ సైనికులకు మరి ప్రోత్సహించి ఉగ్రవాదం ద్వారా భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత దెబ్బతీస్తుందో, ఏ రకంగా పాకిస్తాన్ ఏకాకి చేయాలో భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ, హైదరాబాదు ఢిల్లీ పర్యటన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీళ్లు జల్లే విధంగా, బూడిదలో పోసే పన్నీర్ అయ్యే విధంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు, చూస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి వచ్చి 3 రోజులు రాహుల్ గాంధీ దర్శనం కోసం ఆపసోపాలు పడి అవమానానికి గురై ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ చేసినటువంటి అవే మాటలను ఆయన వెళ్ళవేస్తూ నిన్న తెలంగాణ గడ్డ నుంచి భారత సైనికులను అవమానించే విధంగా మాట్లాడము, తక్కువ చేసి చూపించడము దుర్మార్గమని సందర్భంగా మనం చేస్తున్నాం. కనీసం మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతున్నారు, రాజకీయాలకు అతీతంగా తిరుగుతున్నారు, దేశం తరఫున తిరుగుతున్నారు అనేటువంటి భావన కూడా లేకుండా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రకంగా వ్యవహరించడము దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా
దేశ సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నాయకులు మాట్లాడము దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మన పాకిస్తాన్ అనే పదం వచ్చింది. పాపం వాళ్ళ మనస్సులో ఏముందో అనుకోకుండా మాటలు కూడా ఆ రకంగానే దొల్లుతూ ఉన్నాయి. బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు. బీజేపీ ఏమీ సాధించలేదు. బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు. దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తున్నది. ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్రలని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టంలాగా, జమ్మూ కాశ్మీర్లో ఒక రావణ కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. లో భారత సైన్యము లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు. ఫస్ట్ టైం లో పఠాన్కోట్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి
ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారని సందర్భంగా మనవిస్తున్నాను. రెండవసారి పుల్వామాలో 2019లో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వాయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 40 మందికి పైగా బలిదానమైతే రెండవసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు పోయి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది. మూడవసారి మొన్న పహల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత 40-50 సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ 370 తొలగించే వరకు 42,000 మంది పైగా చనిపోయారు. ఢిల్లీలో వరుస పేలుళ్ళు, బాంబేలో వరుస పేలుళ్ళు, హైదరాబాద్లో వరుస పేలుళ్ళు, ముంబైలో నడుస్తున్నటువంటి 7 రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు. ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరగనటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో. కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా? సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ, ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి, సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి, సైనికుల అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం. సైనికులను అవమానం చేసే విధంగా ఉండకూడదని మనం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు, నిన్న అలా ముఖ్యమంత్రితో అడిగిస్తాడు. ఎక్కడ కూలాయని అడుగుతా ఉన్నాను. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా సైనికుల కండగా దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల మీడియాలు, అది ఎలక్ట్రానిక్స్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అద్భుతంగా కొన్నిటికి రాజకీయ అఫిలియేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీడియా అంతా ముక్త కంఠంతో దేశానికి అండగా, సైనికుల కండగా పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తూ భారత సైనికులు చేసినటువంటి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఏ రకంగా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు లైవ్లో చూపించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ మరి చైనా డ్రోన్లను పొగడడం, పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులను పెంచి చూపించడము, మాట్లాడము, ఇదేదో దాచుకున్న సంఘటన కాదు. మన కళ్ళెదుటే ఏ రకంగా దాడులు, ప్రతిదాడులు జరిగాయో, భారత సైనికులు ఏ రకంగా
వాటన్నిటిని తిప్పికొట్టారో, ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశామో, ఏ రకంగా ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో ధ్వంసం చేశామో అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, మీరు చైనాకి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా ఉన్నాను. జయశంకర్ గారు నాకేం చెప్పడం లేదు, ఎన్ని విమానాలు కూలాయి అంటాడు ఆయన. యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలు ఎన్ని విమానాలు కోరాయో కనీసం డిఫెన్స్ మినిస్టర్ చెప్తాడు, విదేశాంగ మంత్రి చెప్పడు. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీ తన విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు ఓడిపోయారు మీరు. దేశ ప్రజలు కర్రు కాచి వాతకు పెట్టారు వరుసగా. అనేక రాష్ట్రాలలో అడ్రస్ లేకుండా పోయారు. 3 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ముచ్చటగా 3 రాష్ట్రాలు కూడా వచ్చే ఎలక్షన్స్లో దేశ ప్రజలు మరి కర్రు కాచి వాత పెడతారు. అనేక సార్లు అగ్నివీర్, ఆ యొక్క అగ్నివీర్ పాలసీని యూజ్ అండ్ త్రో అనేటువంటి విధంగా అవమానించే విధంగా మాట్లాడారు. ఏదైతే డిజిటల్ ఇండియా ద్వారా దేశంలో ఈరోజు డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చామో, ఏదైతే వైజ్ఞానికంగా మన సైనికులు ఉపయోగించి ఈరోజు మొన్న ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో దాన్ని కూడా అవమానం చేసే విధంగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ అనుమానిస్తూనే ఉండాలి. దేశ ప్రజలు వీటన్నిటినీ సాధిస్తూనే ఉండాలి. ఇదే జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక యుద్ధం కాదు, ఈరోజు ఒక రకమైనటువంటి ఆపరేషన్ కాదు. భారత ప్రభుత్వము అన్ని రకాల ఆపరేషన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడము, పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాలను ఒప్పందాలను రద్దు చేయడము, మొత్తం పాకిస్తానీలు ఎవరున్నా కూడా వారి వీసాలన్నిటిని కూడా భారతదేశం రద్దు చేయడము, పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ఎంఓయూలను రద్దు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వము ఒక నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలతో ప్రకారం ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా త్రివిధ దళాల పత్రులు లేక చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో కూర్చొని చర్చించి వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలను
మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర చరిత్రలో ఇంత దిగజారిన ప్రతిపక్ష నాయకుడు ఎవరిని కూడా గతంలో మనం చూడలేదు. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నా మరి కొంతమంది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లాంటి నాయకులకు నచ్చకపోవడము దురదృష్టకరమైన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీని ఒక్కటే కోరుతా ఉన్నాను, అనేక రాష్ట్రాలలో ఓడిపోయారు, 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇంకా మీకు ప్రజల నాడి అర్థం కాకపోవడము అది మీ చేసుకున్న దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా వయసు సెలవు తీసుకుంటున్నాం. గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను, మన తెలంగాణలో కూడా అది నల్లగొండ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, బైన్సా కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాంతాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. ఈరోజు ఒక్క సంఘటన ఎక్కడ జరగడం లేదు. మొత్తం పాకిస్తాన్ ఐఎస్ఐ సంబంధించినటువంటి నెట్వర్క్ను పూర్తిగా ఈరోజు డిస్ట్రాయ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు 100 కోట్ల రూపాయలు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాల కోసం పాకిస్తాన్ ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చిప్ప పట్టుకొని తిరిగే పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి చర్యల కారణంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా చూసాం, ఒక్క ఇన్సిడెంట్ లేకుండా, ఒక్క పోలింగ్ బూత్లో కూడా రీపోలింగ్ జరగకుండా ఏ రకంగా ఎన్నికలు జరిగాయో, ఆ రోజు 2%, 3% పోలింగ్ అయ్యేది కాంగ్రెస్ హయాంలో. అద్భుతమైనటువంటి ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ మరొక పాలిస్తీన్ అవుతుందని చెప్పి పార్లమెంటులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన తర్వాత కూడా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా మరి ఖచ్చితంగా ఐక్యమత్యంతో ఏ పార్టీ కోటేసినప్పుడు మన పార్టీలు అవన్నీ కూడా కానీ ఓటింగ్లో పాల్గొన్నటువంటి విషయాన్ని మనం వేస్తున్నాను. కాబట్టి అద్భుతంగా ఈరోజు మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోతే, కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతే, భారత ప్రజలతో సంతోషాన్ని పంచుకోలేకపోతే, భారత సైనికుల యొక్క విజయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని మనం చేస్తున్నాం. ఇందిరాగాంధీ హయాంలోనే చెప్తున్నాను, పిఓకే లాంటి వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కానీ అన్ని సంఘటనలు జరిగాయి. ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ కాదు. ఏ రకంగా ప్రభుత్వాన్ని నడపాలో, ఏ రకంగా దేశానికి మేలు చేయాలో, ఏ రకంగా దేశ గౌరవాన్ని పెంచాలో, ఏ రకంగా సైనికుల యొక్క పూర్తిగా స్వేచ్ఛనివ్వాలో నరేంద్ర మోడీ గారు తెలిసి వీళ్ళకి అర్థం కాదు. ఏదైనా అర్థమైతే కదా రాహుల్ గాంధీకి ఈరోజు ఏ విషయంలోనైనా ఈ దేశానికి సంబంధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కావచ్చు, లేకపోతే 1 ర్యాంక్ 1 పెన్షన్ విషయంలో కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో కావచ్చు, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రపంచ దేశాలలోని వేదికల మీద విమర్శించకూడదనేది విజ్ఞత విషయంలో కావచ్చు, ఏది కూడా ఆయనకు అర్థం కాదు. విదేశీ వేదికల మీదకి వెళ్ళి భారత పార్లమెంటును, భారత న్యాయ వ్యవస్థను, భారత సైనికులను, భారత సైనిక వ్యవస్థను, భారత ఎలక్షన్ కమిషన్ను విమర్శిస్తున్నటువంటి ఇలాంటి నాయకుడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం. అలాంటి పనికిరానటువంటి విషయాల మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళకు ఉన్నదేంది, వాళ్ళ క్రెడిట్ ఏంది, వాళ్ళ ఆరోపణ చేసేది ఏంది, వారికి ఉన్నటువంటి ఈరోజు క్రెడిట్ ఏంది, ఎందుకు అయింది జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది. ఇప్పుడు ఆమె చేసే ఆరోపణలు మేము వినాలని జవాబు చెప్పాలా? అది డాడీ డాటర్ సమస్య. అది డాడీ డాటర్ సమస్య.
సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా. అదంతా కూడా అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రధారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేకంగా విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కానీ కవిత జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో టై అవ్వడానికి చర్చలు జరిగాయి. నేను జైల్లో ఉండి వద్దానని చెప్పి కవిత చెప్తుంది సార్. అలా చెప్పాను. అలా డాడీని చెప్పాను. ఉత్తర రాసింది కదా డాడీకి. డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమాను. డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య. అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఇది. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. అదే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ అన్నగారు. అందుకే మా పార్టీ నాయకులు కూడా ఇలాంటి విషయాల మీద స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీలో వీళ్ళందరూ డైరెక్టర్లు. వాళ్ళ మధ్యలో ఆస్తుల కొట్లాట, లేకపోతే అధికారపు కొట్లాట, పదవిలో కొట్లాట. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేమెందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం వస్తే తప్పకుండా మాట్లాడతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఢిల్లీలో ఉన్నారు, కానీ రాహుల్ గాంధీ సీఎంకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ పీసీసీ చీఫ్ మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది గతంలో కూడా రాజీవ్ గాంధీ అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా తెలంగాణ ప్రజలను అవమానించారు. రేవంత్ రెడ్డితో మాకు విభేదాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉన్నది.